అంకిత, అమృత, అందురాలైన నాగరాణిల జీవితంలో ఎదురైన మానసిక సంఘర్షణలోంచి పుట్టిందే ఈ కథ. హలో, ఏంటి? అసలు ఏమైంది? ఏమైందంటే రోజు లాగానే కాలేజీకి వెళ్ళింది. ఎవరో కుర్రోడు యాసిడ్ పోసి అంటించాడంట. సావు బతుకుల మీద కొట్టుకుంటుంది. అత్యాచారం కూడా చేశారంట. అమృత, తనకేం కాదు అమృత. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది అమృత. డాక్టర్తో మాట్లాడదాం. లేదక్క, ఒక సొసైటీ ఈ అమ్మాయిని సర్వైవ్ అవ్వనివ్వదు. ఛీ, మరింత క్రుయాలిటీ ఒక అమ్మాయి మీద చూపిస్తారా వాళ్ళు? ఏం చేయలేరా అమ్మాయిలు? ఏం చేయలేకుండానే మిగిలిపోతారా? ఎందుకలా అనుకుంటున్నావు? నీకు ఉమెన్ ఎంపవర్మెంట్ తెలీదా? కిరణ్ బేడి, కల్పనా చావ్లా, ఎక్స్ ప్రెసిడెంట్ ప్రతిభా పాటిల్, సైనా నెహ్వాల్, ప్రతి ఫీల్డ్లో ఉన్నారు ఉమెన్. ఉమెన్ ఎప్పుడు బ్యాడ్గా లేరు. ఎప్పుడు అలా అనుకోకు. తనకేం కాదు, ఏడవకు. అలా కూర్చోకమ్ముతా. లే, తనని చూద్దాం. No, she is all right. నాకు ఏమోనే జరుగుతుందని తెలుసు. ఈ మగవాళ్ళు ఆడవాళ్ళని బతకనివ్వరు. నేను అప్పుడే అన్నాను దీని గురించి. ఆడవాళ్ళకి ఇదే జరుగుతుంది. నేను అప్పుడు చెప్పినా నువ్వు వినలేదు. నన్ను ఆపడం చూసాక నేను మాట వినలేదు. ఇప్పుడు చివరికి అదే జరిగింది. ఈ సొసైటీ ఆడవాళ్ళని బతకనివ్వదు. వాళ్ళకి కావాల్సిన రైట్స్, హక్కులు ఏమి ఇవ్వరు. ప్రతి రంగం పైకొస్తున్నా తనని మాత్రం తొక్కేస్తున్నారు. ఈ సొసైటీ, ఈ మగవాళ్ళు అందరి తిరిగి చంపేస్తున్నారు. తనకు కావాల్సిన రైట్స్ ఏమీ కల్పించడం లేదు. అసలు నీకేమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీకేమైనా తెలుస్తుందా నువ్వేం మాట్లాడుతున్నావో? మానవ జీవితంలో ఆడ జన్మగా పుట్టడం గొప్ప వరం. కొన్ని మిలియన్స్ ఆఫ్ స్పర్మ్ లో ఒక్క స్పర్మ్ మాత్రమే ఇంటర్సెక్ట్ అయి జైగోట్ ఫామ్ అవుతుంది. అదే మన పుట్టుటకు పునాది. జన్మనిచ్చే వరం ఒక్క ఆడదానికే ఉంది. అంత గొప్ప వరాన్ని, అంత పెద్ద అదృష్టాన్ని నువ్వు పట్టించుకోవా? అంత మనం అచీవ్ చేసినప్పుడు ఇంత చిన్న వరల్డ్లో చిన్ని ప్రాబ్లమ్స్ నువ్వు ఫేస్ చేయలేమనుకుంటున్నావా? నువ్వు నిజంగా సాధించాలనుంటే నువ్వు ఏదైనా సాధించవచ్చు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అబ్బా, నాకెంత హ్యాపీగా ఉందో. ఎవ్వరు చేయలేని పని మనం చేసాం. అవును, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. నేను సేవ్ చేసి ఇంటికి తీసుకొచ్చాం. రియల్లీ ఐఎమ్ సో ఎక్సైటెడ్ నౌ. నీ ఎక్సైట్మెంట్ పక్కన పెట్టు, తన ఫ్యూచర్ గురించి ఆలోచిద్దాం. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం అక్క. అరే నాగరాణి, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. అవునక్క, నాకు డాన్స్ నేర్చుకోవాలని చాలా ఇష్టం. కానీ కుదరట్లేదక్క. చూపున్నప్పుడే తీరని ఆశ చూపులేనప్పుడు ఎలా తీరుతుందక్క? చూపులేదని నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? లేదక్క, నాకు చాలా బాధగా ఉందక్క. అసలు నీకు నిజంగా నేర్చుకోవాలనుంటే ఇప్పుడైనా నేర్చుకోవచ్చు. ఏం కాలేదు ఇప్పుడు కూడా. నేర్చుకుంటానక్క. మేము నేర్పిస్తాంలే. నమస్తే మేడం. తిన గురించే మేడం నేను మాట్లాడింది. రండి, కూర్చోండి. ఓకే అమ్మా, తినని తీర్చిదిద్దడం నా బాధ్యత.
ప్రాక్టీస్ చేస్తూ ఉండమ్మా, ఫోన్ మాట్లాడేసి వస్తాను. తోమ్ 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 తోమ్. చూడు, ఏంటి నీ ఫేవరెట్ హీరో వచ్చాడా ఏంటి? దానికన్నా పెద్ద న్యూస్. ఒకసారి చూడు, ఇది వాళ్ళ కెరియర్ స్టార్టింగ్. దీంతో వాళ్ళ కెరియరే చేంజ్ అయిపోతుంది. అవును, యూట్యూబ్లో కాంపిటీషన్కి వీడియో అప్లోడ్ చేసి అవార్డు గెలుచుకోండి అనే ఆర్టికల్ పత్రికలో చూసి వాళ్ల దగ్గరున్న ఆ ఆయుధంతో పయనం సాగించబోతున్నారు. తను కాంపిటీషన్కి రెడీ. సొసైటీ మారదు. వెల్కమ్ టు 6 టీవీ. నేను మానస. ఈ అందమైన ప్రపంచాన్ని ఆమె చూడలేదు, కానీ మనస్సుతో మనకన్నా అందంగా ఊహించగలదు. సమాజం తనని వెక్కిరించినా ఎక్కడా నిరాశ నిస్పృహకు లోను కాలేదు. నలుగురిలా కాకుండా ప్రత్యేకంగా ఉండాలనుకుంది. ఆ తపనతోనే తనకిష్టమైన భరతనాట్యాన్ని నేర్చుకుని జీవితాశయం కోసం అహర్నిశలు కష్టపడింది. కళ్ళు లేకపోయినా నాట్యంలోని అన్ని భంగిమలను రేయింబవళ్లు అలుపెరగక శ్రమించింది. అన్నీ ఉన్నా ఇంకేదో కావాలనుకునే మన సమాజంలో అత్యవసరమైన కళ్ళు లేకపోయినా బాలశ్రీ అవార్డును గెలుచుకుని అలాంటి వాళ్లకు ఆదర్శంగా మారుతుంది. Miss U Nagarani, her creative ability and sense of rhythm are amazing, and she mesmerizes one and all by her Bharatanatyam dance. Miss U Nagarani. వికలాంగులం మనం సందేశం అధైర్యం పడకుండా మనం అందరితో సమానమని భావించి కష్టపడి మీరు కూడా నాలాగా సాధించగలరని భావిస్తున్నాను. చూస్తున్నానండి 6 టీవీ. సామాన్యుడే ఆరో ప్రాణం. ఏంట్రా